నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి సత్యవతి గారు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఫలితాల విషయంలో మాత్రం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ఫలితాలు వస్తున్నాయి, దాదాపుగా కాంగ్రెస్ గెలుపు అనేది మాత్రం ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఫలితాల సరళిని బట్టి చూస్తే ఏం చెప్తారు? మాకు ఇంకా ఉన్నాయి రౌండ్లు, బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే సంపూర్ణ విశ్వాసం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అంటే మాత్రం ఆ గెలుపు నైతికమైనది కాదు. నైతికంగా మేము గెలిచిన వాళ్ళం అవుతాము, అనైతికంగా వాళ్ళు గెలిచిన వాళ్ళు అవుతారు. ఎప్పుడూ లేని ఎన్నిక జూబ్లీహిల్స్లో మనం చూసాము. చాలా అప్రజాస్వామికంగా, నిర్బంధంలో, లాఠీ ఛార్జీల మధ్య, అరెస్టుల మధ్య ఆ రోజు ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి. ఎందుకు తెలంగాణకి దుస్థితి వచ్చిందని చెప్పేసి మేము ఇవాళ ప్రశ్నించుకుంటున్నాము. ఇంత దారుణమా? ఒక్క నియోజకవర్గంలో ఓడిపోతామని భయము వచ్చింది రేవంత్ రెడ్డి కంటే, ఇక భవిష్యత్తు లేదని భావించారు రేవంత్ రెడ్డి గారు. అందుకనే దొంగ ఓట్లు వేయించారనేది స్పష్టం. బూతులలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేసింది కాంగ్రెస్. బూతు దగ్గరకు వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తల్ని కానీ, నాయకత్వం మీద కానీ పోలీసుల సహకారంతో దాడులు చేయడం జరిగింది. ఏదైతే క్యాండిడేట్ రౌడీ క్యాండిడేట్ అని చెప్పేసి బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుందో ఆ రౌడీ రాజ్యాన్ని ఆ రోజు తలపించే వైపుగా ఎన్నికలు జరిగినాయి. ఇది స్పష్టము. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి అనుకున్నంత మాత్రంలో అది నైతికమైన గెలుపు కాదు, అనైతిక గెలుపు అని చెప్పి మేము స్పష్టంగా చెప్పదలుచుకుంటాం. అదే పోలింగ్ కంటే 2-3 రోజుల ముందు బీఆర్ఎస్ అంతకన్నా ముందు చాలా కష్టపడింది, ప్రచారం చేసింది. కానీ చివరి 3 రోజులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు కాంగ్రెస్ పోలింగ్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయిందని కూడా విశ్లేషకులు అంటున్నారు. అది చాలా తప్పు. గతం నుంచి లేనిది ఒక్క 3 రోజులలో ఎట్లా జరుగుతుందండి? అసలు మేనేజ్మెంటే లేదు కాంగ్రెస్లో. ఎవరికి వాళ్ళు మంత్రులే చాలాసార్లు ఆయన కోపగించుకున్నటువంటి పరిస్థితి. మీరు కనుక సరిగ్గా పనిచేయకపోతే నా సీటు ఉండదు, మీ సీటు ఉండదు అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రచారం కాదు. ఎందుకు లేదు కాంగ్రెస్ ప్రచారం అంటే వాళ్ళకి సమాధానాలు లేవు. ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మీరేం అభివృద్ధి చేశారు 2 సంవత్సరాలని, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీ కావచ్చు, మీ హామీలు కావచ్చు ఏమయ్యాయని ప్రశ్నించారు. అదే బీఆర్ఎస్ కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రచారంలో ఇళ్లలో కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందర్భం. కేసీఆర్ రావాలి, కేసీఆర్ అభివృద్ధి చేశాడు ఈ నియోజకవర్గాన్ని, గోపీనాథ్ గారు ఎలా అభివృద్ధి చేశారని చెప్పిన సందర్భం. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉండేది, ఖచ్చితంగా ప్రజలు మా వైపున ఉన్నారు, సునీతమ్మ గెలుస్తారు అనేది. ఇప్పటికైనా సునీతమ్మ గారు గెలుస్తారు అనేది మేము భావిస్తున్నాము. చూద్దాం, ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి. అయితే ఆ రోజు ఎలక్షన్స్ రోజు ఏదైతే వీళ్ళు చేశారో, అయినప్పటికీ అంత దౌర్జన్యం చేసిన, అంత పోలీసు సహకారంతో లాఠీ చార్జీలు చేసినప్పటికీ మీరు చూడండి, మొత్తం ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ నాయకత్వమే అరెస్ట్ అయింది, బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే లాఠీ చార్జ్ జరిగింది. బూతులలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళను భయపట్టి బయటికి పంపించారు. ఏదైతే ఎంట్రన్స్ నుంచి వస్తే గుర్తిస్తారని చెప్పేసి ఎగ్జిట్ నుంచి కొంతమంది దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించడం జరిగింది. దానిని కూడా గుర్తించి ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా, రిపోర్ట్ ఇచ్చిన అంటే కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఏమీ చేయలేకపోయింది. అంతకన్నా ముందు 20,000 ఓట్లు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఐడీలను హరీష్ రావు గారు తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇవన్నిటికీ పాల్పడి గెలిచినంత మాత్రంలో అది మంచి గెలుపు, ప్రజలు హర్షించి ఓట్లేశారు వాళ్ళ పరిపాలన అనడానికి అయితే లేదండి. ఇది అనైతికమైన గెలిపే అవుతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ అధినేత ప్రచారానికి రాలేదు, అలాగే హరీష్ రావు గారి తండ్రి చనిపోవడం వల్ల కూడా ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. భారం మొత్తం కూడా కేటీఆర్ పై పడింది. సో ఈ కారణాల వల్ల కూడా ప్రచారంలో ఒక్కడిపై భారం, దీనివల్ల కూడా కేసీఆర్ బయటకు వచ్చి ప్రచారం చేస్తే గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున అనుకున్నారు. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కింద మంత్రుల వ్యవస్థ, మంత్రుల కింద ఎమ్మెల్సీలు, లేకపోతే వాళ్ళందరూ కూడా చేయలేదు అని అంటే మరి ఆయన క్యాబినెట్ సమావేశం పెట్టి సీరియస్ అయ్యిండు, మంత్రుల సమావేశం పెట్టి సీరియస్ అయ్యిండు అని అంటే ఆయన ఫెయిల్ అయినట్లా కాదు కదా. ఇక్కడ ఆయన ఫెయిల్ అయిందనేది వాస్తవం. కానీ కేసీఆర్ గారు ఒంటి చేత్తో నడిపించారు. మీరు ప్రచార సరళి చూస్తే కనుక కేటీఆర్ గారు రోడ్ షోలు కావచ్చు, అదేవిధంగా మిగతా మాకు ఏ నియోజకవర్గం అంటే ఏ బూతులలో అయితే డివిజన్స్లలో మాకు బాధ్యతలు ఇచ్చారో మేము సంపూర్ణంగా చేసినాం. ఏ రోజుకి ఆ రోజు రివ్యూ జరిగింది. చాలా కష్టపడ్డాము. ప్రజల నుంచి అంత మంచి స్పందన కూడా బీఆర్ఎస్కి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ 5,000 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి చేసిన పనులు ఇక్కడ మాకు సాక్ష్యంగా ఉన్నాయి. గోపీనాథ్ గారికి ఎంత ఆదరణ ఉందనేది అర్థమైంది. కాబట్టి సునీత గారు గెలవాలి, రౌడీజం వద్దు, ఈ రౌడీకి ఓట్లు వేయొద్దని చెప్పేసి అందరూ అనుకున్న మాట వాస్తవము. మీరన్నట్టు ఆ రోజు జరిగినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో, ఆ రోజు జరిగిన గందరగోళం ఏదైతే ఉందో, పోలీసుల సహకారంతో ప్రభుత్వము ఈ ఎన్నిక గెలవాలనుకుంది. దానికి కావాల్సినటువంటి అన్ని అడ్డదారులు తొక్కింది అనేది వాస్తవం.
కేటీఆర్ గారు ఒక్కరే అవ్వడం వల్ల జరిగిన నష్టం కాదు ఇది. కేటీఆర్ గారు ఒక్కరైనా ఇంత సీరియస్గా ప్రచారం చేయించి ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి ఎవరికి వాళ్ళకి వర్క్ డివిజన్ ఇచ్చి ప్రతి బూతులలో కూడా చాలా సీరియస్గా మేమందరం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కానీ పోలీసుల వ్యవహార శైలి, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత అల్లరి చేసినా వాళ్ళని ఏమీ అనలేదు, వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా ఏమనలేదు, బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేసినా ఏమనలేదు. వీళ్ళు ప్రతి దాడులు మా మీద చేయడం జరిగింది, మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు చూస్తున్నారు. ఇంత చేసినా ఇన్ని ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు. ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి, బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. వేచి చూద్దాం. చివరిగా ఒక మాట చెప్పండి, 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం మేమే ఇక తెలంగాణ కంటూ కూడా బీజేపీ కూడా ప్రతిసారి దాన్ని ఒక ప్రచారాస్త్రంగా ముందు తీసుకువెళ్ళింది. కానీ ఫలితాలను బట్టి చూస్తే మాత్రం 2 పార్టీల మధ్యనే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే నడుస్తుంది. సరే, గెలుపు ఓటములు పక్క పెడితే గెలిచినా ఓడినా బీఆర్ఎస్ఏ ఇక ప్లస్ఏ అవుతుందని కూడా ఒక ప్రచారం సాగుతుంది. మీ యొక్క అంచనా ఏంటి? ఇక ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ఏ అని చెప్పబోతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షము, బీఆర్ఎస్ఏ. రేపు ఈ ఎన్నిక ఎట్లా ఉన్నా రేపు మళ్ళీ ప్రజల్లో పనిచేసేది, ప్రజా సమస్యల మీద కొట్లాడేది, ప్రభుత్వానికి చుక్కలు చూపించేది కేసీఆర్ కేటీఆర్ నాయకత్వం చెప్తే మరొకటి కాదు. మాకు ప్రజల అండదండలు ఉన్నాయి. మేము 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసినాం. 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసిరు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా సమాధానం చెప్పలేని స్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అవుతుంది. కాంగ్రెస్ని గెలిపించడం కోసమే ఆ డమ్మీ క్యాండిడేట్ని పెట్టడం జరిగింది బీజేపీ. ఇది వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో జరిగినటువంటి ఎన్నికే తప్పితే మరొకటి కాదు. ఖచ్చితంగా మేము ప్రతిపక్షమే కాదు, చాలా బలమైన పాత్ర పోషిస్తాం తెలంగాణలో. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఇటు ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టడం కారణంగా ఈరోజు కాంగ్రెస్ గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు బీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నం చేసింది. ప్రచారంలో కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఇటు కాంగ్రెస్ యొక్క విధానాలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళాము. కానీ అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసింది పోలీసుల అండతో. అలాగే ఈ దొంగ ఓట్ల కారణంగా కూడా ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భ్రమలో ఉంది. ఇప్పటికి కూడా మాకు నమ్మకం ఉంది. కానీ ఎప్పటికైనా కానీ ప్రజలైతే మా వెంట ఉన్నారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ఏ ఇక ప్రజలకు అండగా ఉంటుంది, అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. నెక్స్ట్ అధికారంలోకి రాబోతుందంటూ కూడా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి సత్యవతి గారు అయితే మాత్రం కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.